విక్టరీ వెంకటేష్తో ఈ సంక్రాంతికి బిగ్ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. సంక్రాంతికి వస్తున్నాం పేరుతో కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్ కు క్రైమ్ ఎలిమెంట్ ను లింక్ చేసి తెరకెక్కించిన ఈ మూవీ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సైలెంట్ గా విడుదలై ఎవరు ఊహించని స్థాయిలో వరల్డ్ వైడ్ గా 220 కోట్లకు పైనే రాబట్టి వెంకీ కెరీర్ లోని అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. ట్రేడ్ వర్గాల్ని సైతం విస్మయానికి గురి చేసిన ఈ మూవీ గేమ్ చేంజర్ నష్టాలతో నిండా మునిగిన దిల్ రాజు, శిరీష్ ద్వయాన్ని ఒడ్డున పడేసి రక్షించింది. ఈ హిలేరియస్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిందని తెలియజేస్తూ అనిల్ రావిపూడి ఓ ప్రమోషనల్ వీడియోని విడుదల చేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదల సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ప్రధాన బలంగా నిలిచిన సంగీత దర్శకుడు బీమ్స్ ఈ మూవీకి మ్యూజిక్ చేస్తున్నారు. చిరు 157వ ప్రాజెక్టుగా తెరపైకి రానున్న మూవీని హిలేరియస్ యాక్షన్ డ్రామాగా అనిల్ రావిపూడి తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతుంది టీం. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ఈ నెల 23 నుంచి ప్రారంభించబోతున్నారు. అది కూడా హైదరాబాద్లోనే ప్రారంభం కాబోతుంది. ఫస్ట్ షెడ్యూల్ ని ఇక్కడే పూర్తి చేయబోతున్నారు. ఇందులో చిరుకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలని షూట్ చేస్తున్నారట. ఇందులో విక్టరీ వెంకటేష్ ఓ కీలక అతిథి పాత్రలో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే.